సిటీ కేబుల్ సిటీ కేబుల్ దాని ఎక్కనా నువ్వు ముందే ఉన్నాయి పొట్టి కనిపిస్తలేవే ఎవరంత తొక్కగల నా భయం అవుతుంది. ఒక్కసారి అవకాశం बीजेपी जनसेना थोड़ा बोलो राइट साइड राइट ద్వేషించే వరకు కావాలి నీ కావాలి తొక్కుతూ నడుస్తున్న కావాలని ఖండించే వరకు కావాలి.
భద్రానా నీకు విడతా అయిపోయా రైట్ 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 సీటు అన్నకి క్లాస్ అన్నకి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. ఒక్క వర్గం రకరకాలుగా రాజకీయాలు చేస్తుంది. గెలిచినోడు కూడా ఉంటారో ఉండడో తెలియదు. అర్థం చేసుకోండి. ఒక్కసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మీ యొక్క ఈ తాండూరు యొక్క భవిష్యత్తుని మార్చే ప్రయత్నం చేయండి అని నేను ఓటర్లందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే కొత్త తరం రావాలి. సమాజం మారాలంటే జనసేన లాంటి పార్టీకి మీ అందరి మద్దతు కావాలి. ఈ రోజు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయే వ్యక్తులు కావాలా? నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం, ఈ తాండూరు కోసం కష్టపడే వ్యక్తి జనసేన వేమూరి శంకర్ గారు కావాలన్నా మీరే అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ మద్దతుతో నేను జనసేన పార్టీ అభ్యర్థిగా మీ తాండూరు నియోజకవర్గం నుంచి మీ ఆశీస్సులు కోరడానికి నేను వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే అఖండ మెజార్టీతో నేను అసెంబ్లీలోకి పోయి మీ యొక్క సమస్యల్ని బలంగా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక సమస్యలు నేను చూశాను. రోడ్లు అయితేంది, తాండూరులో ఏదైతే కందిపోడు నేను తెప్పిస్తాను, జాతీయ స్థాయిలో ఏదైతే నిజామాబాద్ లో పసుపు బోర్డు తెప్పించారో అదే విధంగా జాతీయ నాయకులతోటి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను జాతీయ నాయకులతో మాట్లాడిపించి ఇక్కడ కంది బోర్డు ఏర్పాటులాగా నేను చేస్తానని మీ ఒక్కరికి అందరికీ మనవి చేస్తున్నాను. అదే విధంగా నేను నిజంగా మీరు గెలిపించినా గెలిపించకపోయినా ఇదే తాండూరు నుంచి నేను మీకు సేవకుడిగా ఉండిపోతానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ధర్మాన్ని నిజాయితీగా ఒక పార్టీ నడిపిస్తున్న వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా తల ఉంచక ఎక్కడ కూడా చూసుకున్నా గానీ యువతరం లక్షలాదిగా ఆయనతో పాటు నడుస్తుందంటే ఆయన నిజాయితీ. ఆ నిజాయితీకి ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు వేసి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ఒక్కసారి దీవించండి. మీ బిడ్డగా బీసీ ఏదైతే మొన్న నరేంద్ర మోడీ గారు ఎల్బీ స్టేడియంలో చెప్పడం జరిగింది, ఇక్కడ ఒకవేళ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తానని. దానికి కట్టుబడి మీరందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సమస్య వస్తే మనం అంటాం ఎక్కడ పోయిరు, ఎక్కడ జర్సీ కలుస్తాని. కాకపోతే ఉన్నది యావత్తు ప్రపంచం మన భారతదేశం వైపే చూసింది. అది మనం మరవద్దు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కి మొట్టమొదటిగా మన ప్రధాని గారు ఎంతో మందిని కాపాడుకున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అది మనం మర్చిపోవద్దు. అదే విధంగా రేషన్ ఏదైతే గత 5 ఏళ్ళు ఇప్పుడు కంటిన్యూ మళ్ళీ 5 ఏళ్ళు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడ్డ వ్యక్తి మన బీసీ బిడ్డ మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నేను మీ దగ్గరకు వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే కంపల్సరిగా ఈ తాండూరు నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించే దశలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. వస్తాడు బీసీ బంద్ అంటాడు, దళిత బంద్ అంటాడు, కళ్యాణ లక్ష్మి అంటాడు, డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఇంటికి ఉద్యోగం అంటాడు. ఏది ఇయ్యాడు? వాళ్ళ ఇళ్లలో మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఎన్ని కోట్లు సంపాదించుకుంటారో అర్థం చేసుకోండి. నిజాయితీగా నిరుపేద వ్యక్తిని నేను మీ ఆశీస్సుల గురించి వచ్చాను. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తారని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేమూరి శంకర్ గౌడ్ గారిని ఇవాళ తాండూరు నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తాండూరు నియోజకవర్గం నుండి బరిలో దింపిన విషయం మనందరికీ తెలిసిందే. మన వాడలో గల్లీలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కుంగులో దొక్కి ఏ మాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం అధికార యావతో పెంపర్లాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇకపోతే
మిగతా అన్ని పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీలో భాగస్వాములైనటువంటి అన్ని పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఏ చరిత్రలో ఎప్పుడు కూడా విని ఎరగని రీతిగా ఈరోజు తప్పండ వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు దేశమే కాదు ప్రపంచమే మెచ్చిన నాయకుడిగా ఒకవైపు నరేంద్ర మోడీ గారు జనరంజకమైన పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం చేత రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సత్యం. ఏదైతే నిజంగా ఇంతకుముందు శంకర్ గౌడ్ గారు చెప్పినట్టు తాండూరులో అనేక సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు సమస్యలతో సతమితమవుతున్నటువంటి సమస్యలతో తలడిల్లుతున్నటువంటి పరిస్థితులని ఎక్కడికక్కడ ప్రతి సమస్యను పరిష్కరించేటటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వం కేవలం భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శంకర్ గౌడ్ గారు కూడా ఈరోజు బీసీల ముద్దుబిడ్డ, ఈరోజు కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి సామాన్య ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ బీసీల ముద్దుబిడ్డగా ఈరోజు మొన్నటికి మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన డిక్లరేషన్ సంబంధించినటువంటి ఇక్కడ తాడిత పీడిత పడుగు బలహీన వర్గాల కోసం పరితపిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రాలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సామాజిక న్యాయం వైపు అడుగులేస్తున్నటువంటి ఈరోజు జనసేన పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీ హక్కును జరుపుకున్నటువంటి విషయం ఈరోజు అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి శంకర్ గౌడ్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని మనందరం కూడా బలపరిచి వారికి భారీ మెజార్టీని మనం ఇచ్చి ఖచ్చితంగా తాండూరులో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి జెండాని ఖచ్చితంగా ఎగరేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.